హాయ్ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఫైటర్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకి చాలా తక్కువ ఓపెనింగ్స్ రావడం ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ సినిమా అసలు ఎలా ఉందో చూద్దాం. ప్యాటీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక స్పెషల్ పైలట్. అతను చాలా యారోగెంట్గా ఉంటాడు, ఎందుకంటే తన లవర్ని కోల్పోయి ఉంటాడు. ఆమె కూడా ఒక పైలట్. అయితే ప్యాటీని స్పెషల్గా ఓ పని కోసం ఒక గ్రూప్ను ఫామ్ చేయమంటారు. ఆ గ్రూప్ను ఫామ్ చేసి ఆ గ్రూప్తో స్నేహం చేస్తాడు ప్యాటీ. ఆ గ్రూప్లోనే హీరోయిన్ కూడా చేరుతుంది. అయితే అనుకోకుండా ఒక అటాక్లో పాకిస్తాన్ వేసిన పన్నాగంలో ఇరుక్కుపోయి ప్యాటీ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ప్యాటీ వాళ్ళని ఎలా బయటకు తీసుకొచ్చాడు అన్నదే కథ. సిద్ధార్థ్ ఆనంద్ వార్ సినిమాతోనే కథ మీద సరైన పట్టులేని దర్శకుడిగా నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్ని విపరీతంగా సాగదీసి ప్రేక్షకులకి బోర్ కొట్టించేలా చేసే దర్శకుల్లో టాప్ 1 ఉంటాడు సిద్ధార్థ్ ఆనంద్. వార్లో చేసిన తప్పునే పఠాన్ సినిమాకు కూడా కొనసాగించాడు. ఆ పఠాన్లో చేసిన తప్పునే ఇప్పుడు ఈ ఫైటర్లో కూడా కొనసాగించాడు సిద్ధార్థ్ ఆనంద్. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ పండించాడు సిద్ధార్థ్ ఆనంద్. అదే ఈ సినిమాలో సిద్ధార్థ్ ఆనంద్ కొత్తగా చేసింది. కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో హృతిక్ ఆకట్టుకుంటాడు. అలాగే హృతిక్ ఎంత బాగా నటించినా స్టోరీ అంతగా గొప్పగా లేకపోవడం, పేరులోనే ఫైట్ తప్ప సినిమాలో ఫైట్స్ అంత గొప్పగా లేవు అనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ కూడా మనం ఊహించిందే జరుగుతూ ఉండడం వల్ల అంతగా థ్రిల్ ఫీల్ అవ్వరు ప్రేక్షకులు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే అందాలు కూడా ఆరబోసి ఆడ మగ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సినిమా అంతా చూస్తున్నప్పుడు అబ్బా ఇక్కడ పాట ఏదైనా వస్తే బాగున్నాయి అన్న ఫీలింగ్ కలిగించిన చిత్రం ఈ మధ్య కాలంలో ఇదే నాకు. అటువంటి సందర్భాల్లో కూడా పాటను పెట్టకుండా సినిమాను కొనసాగించాడు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే వందే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం చాలా చక్కగా నటించారు. హైదరాబాద్లో ఫిల్మ్ కోచింగ్ ఇస్తూ న్యూడ్ ఫోజులు ఇమ్మన్న ప్రొఫెసర్ కూడా ఈ సినిమాలో అనిల్ కపూర్ కన్నా పెద్ద హెడ్గా నటించి ఆశ్చర్యపరిచాడు. అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. అనిల్ కపూర్ నటన కూడా చాలా బాగుంటుంది. అతను న్యాచురల్గా యాక్ట్ చేశాడు. అద్భుతమైన నటుడని మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఎక్కడ కామెడీ ఉండదు. ఓన్లీ దేశభక్తి రగిలించేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప అద్భుతమైన సన్నివేశాలు కానీ వావ్ అనిపించే సన్నివేశాలు కానీ ఉండవు. ఉన్న 3 పాటల్లో ఒకటి దేశభక్తి గీతం, రెండోది క్లబ్ సాంగ్, మూడోది మంచి హీట్ ఉన్న సాంగ్. సినిమా అంతా అయిపోయాక ఆ పాట సరిగ్గా రాలేదేంటి, ఆ పాట పెట్టలేదేంటి అని అందరూ చాలా ఫీల్ అయిపోయారు. ఫస్ట్ మార్నింగ్ షో అవగానే ఏంట్రా బిగ్నీ సాంగ్ ఎక్కడ అని దీపికా పదుకొనే అందాలని ఐమాక్స్ మీద చూద్దామని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. ఎంతోమంది థియేటర్కి వచ్చారు. ఊరిని దీపికాని చూడడానిక వచ్చారు ఎంతమంది అనిపించింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. అయితే మార్వెల్లో క్లైమాక్స్లో రోలింగ్ టైటిల్స్ మధ్యలో ఆపేసి చిన్న బిట్ ఇచ్చి మళ్ళీ రోలింగ్ టైటిల్స్ వేసినట్లు క్లైమాక్స్లో ఆ పాట వేశాడు. ఆ పాట చూసిన రసిక ప్రేమికులంతా థియేటర్లో బీభత్సం చేసి హాయిగా బయటికి వెళ్ళారు. సినిమాలో ఈ పాట వచ్చిన వెంటనే ఆడ మగ ప్రేక్షకులు కూడా చాలా ఆనందించారు. ఎందుకంటే మగోళ్ళకి దీపిక, ఆడోళ్ళకి హృతిక్ కావాల్సిందంతా చూపించేశారు. అయినా ఆ పాట అంత గొప్పగా లేదు. ఇలాంటిదే దీపిక ఆల్రెడీ పఠాన్లో చూపించేసింది. ఇక ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ ఏమంత గొప్పగా అనిపించదు. రొటీన్. విలన్ని చూస్తే ఆడో మగో తెలీదు. ఆడికి స్పెట్స్ పెట్టి లాంగ్ హెయిర్ పెట్టి ఆడిని ఇంకా చండాలం చేశారు. ఆ విలన్ అప్పుడప్పుడు పాపం యాక్ట్ చేద్దామని ట్రై చేసేవాడు. అలాగే ఫైట్స్ మాత్రం బాగా చేశాడు. వీక్ విలనిజం, ఇంట్రెస్టింగ్ కలిగించిన సీన్లతో సెకండ్ హాఫ్ మరీ బోర్గా అనిపిస్తుంది. ఫైటర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బీభత్సమైన బిల్డప్ తప్ప సినిమాలో హీరో చేసే పనులేమి అంత బిల్డప్గా అనిపించవు. సో సరదాగా ఈ సినిమాని హృతిక్ రోషన్ కోసం, దీపిక కోసం ఒకసారి చూడొచ్చు. దీపికా పదుకొనే యాక్టింగ్ బాగుంది, కానీ అక్కడక్కడ ఏఏ జనరేటెడ్ దీపికా పదుకొనేలా అనిపిస్తుంది. అంతగా యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేదు ఆమెకి. ఫోటోగ్రఫీ ఏమంత గొప్పగా లేదు. పిక్చర్ క్లారిటీ కూడా ఏం బాగలేదు. పీసీఎక్స్లో ప్రసాద్లో పీసీఎక్స్ స్క్రీన్లో ఇండియన్ సినిమాలు చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రింట్లు ఏమీ అంత గొప్పగా క్లారిటీగా లేవు. ఈ సినిమాని 3Dలో చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. చక్కగా 2Dలోనే చూడండి. అది కూడా నార్మల్ 70mm చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా?
కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?